ఇక్కడ? సూర్య ఫోన్ కొట్టేయడానికి వచ్చారా? ఫోన్ ఇవ్వు. నేనివ్వను. ఇవ్వు. ఇవ్వు. అరే మిమ్మల్ని ఇలా కాదు. ఏంటి ఇప్పుడు కొడతావా? అరుస్తావా? అరిస్తే మా నాన్న లేస్తారు, వచ్చి మీ ఇద్దరిని ఉత్తి కారేస్తారు. ఇప్పుడు ఆప్షన్ మీకే ఇస్తున్నాను. అరుస్తారా, భరిస్తారా? గుడ్. డాక్టర్ గారు, తనకి ఎలా ఉంది? తన మానసిక పరిస్థితి ఏం బాగోలేదు. అంటే మీ అబ్బాయి చనిపోయాడు అనే విషయాన్ని ఆవిడ మనసు అంగీకరించలేకపోతోంది. బుద్ధికి తెలుస్తోంది, కానీ మనసుకు తెలియట్లేదు. అందుకే గగన్ ఇంకా బతికే ఉన్నాడని, ఎప్పుడో ఒకప్పుడు తిరిగొస్తాడని భ్రమలో ఉంది. అవునండి, రాత్రి 12 గంటలకు కూడా మా అబ్బాయి తలుపు కొట్టాడని చెప్తోంది కదండి. అదే నేను చెప్తున్నాను. జ్ఞాపకాలు, వాస్తవాలు రెండూ కలిసిపోతున్నాయి. డాక్టర్ గారు, ప్రమాదమా? అవును, ఇలాగే వదిలేస్తే ప్రమాదమే. ఎందుకంటే ఆవిడ రోజంతా గగన్ గురించి ఆలోచిస్తోంది. ఇక్కడ ఎటు చూసినా గగనే గుర్తొస్తాడు, ఈ వీధిలో ఎటు చూసినా గగనే గుర్తొస్తాడు. ఇలా ప్రతి క్షణం అవే జ్ఞాపకాల్లో ఉంటే క్రమంగా ఆవిడ మానసిక సమతుల్యత పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. శారద పిచ్చిదైపోతుందా? ఆ మాట నేనిప్పుడే చెప్పలేను, కానీ ఆ ప్రమాదం మాత్రం ఉంది. దీనికి ఒకటే పరిష్కారం: పరిస్థితులు మార్చాలి. అంటే ఎలా? ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ జ్ఞాపకాలు, ఈ పరిసరాలు కొంతకాలం దూరం చేయాలి. ఎక్కడికైనా తీసుకెళ్ళండి. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త వాతావరణం. అప్పుడే తను బలంగా కోలుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా తీసుకెళ్తానండి. ఆవిడికిప్పుడు మందుల కంటే మీ తోడు అవసరం. నేను వెళ్ళొస్తానండి. హలో, బయలుదేరుతాను. శారదా, అసలు నేను పాప చేసావు? చేత ఉంటా మోసం, బాధల్ని భరించు. ఇప్పుడు కొడుకు ప్రేమ కోసం బతుకున్నామంటే వాణ్ణి కూడా ఆ దేవుడు లాగేసుకున్నాడు. నీకు దగ్గరగా లేకపోవడం తప్ప నేను నీకేమిచ్చాను? ఇప్పుడు నువ్వు పిచ్చితనం అయిపోతావని డాక్టర్ గారు చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు శారదా. రా సూర్య, కూర్చో. సూర్య, ఫర్ యూ, హ్యావ్ ఇట్. ఏంటి ఈ టైంలో వచ్చావు? నేను గగన్ని కాల్చిన విషయం బయటికేమైనా లీక్ అయిందా? అలాంటిదేం లేదు సార్. కాకపోతే నేనిప్పుడు వచ్చింది వేరే పని మీద. నాతో పనా? అవును సార్. ఏంటది? గగన్ చంపింది మీరు. మీ కూతురు భూమి వాణ్ణి చంపింది నేనే అనుకుంటోంది. నన్ను చట్టానికి అప్పగించాలని చూస్తోంది. మళ్ళీ ఏంటి? ఆ కేసు ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కదా. పోలీస్ ఎన్కౌంటర్ అని చెప్పి ఫైల్ క్లోజ్ చేశావు కదా. ఫైల్ క్లోజ్ అయింది సార్, కానీ మీ కూతురు రీఓపెన్ చేయిస్తోంది. రీఇన్వెస్టిగేషన్ చేయించాలని చూస్తోంది. వాట్? అవును సార్.
ఇప్పుడు ఒకవేళ ఈ కేస్ మళ్ళీ ఓపెన్ అయ్యి ఇంకో ఆఫీసర్ చేతుల్లోకి వెళితే నాకంటే ముందు జైలుకు వెళ్లేది మీరే. అదొక్కడే కాదు సార్, మీ కూతురు కళ్ళల్లో ఇప్పుడు మిమ్మల్ని హీరో అనుకుంటోంది. కానీ నిజం బయటపడితే అదే కూతురు మిమ్మల్ని విలన్లా చూస్తుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. గగన్ చనిపోయాడనే బాధతో భూమి ఇప్పటికీ మామూలు మనిషి అవ్వలేకపోతోంది. అలాంటిది వాణ్ణి చంపింది నేనే అని తెలిస్తే నన్ను చంపేస్తుంది, లేకపోతే తను చనిపోతుంది. లోకంలో ఎవరు నన్ను అసహ్యించుకున్నా పర్వాలేదు, కానీ నా కూతురు మాత్రం నన్ను అసహ్యించుకోకూడదు. పాపం, చిన్నప్పటి నుంచి తనకి తల్లి లేదు. నేను నాన్నగా ఉన్నా భూమికి దూరంగానే ఉన్నాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత నేను దగ్గరయ్యాను. ఇప్పుడిప్పుడే నాన్న అని మళ్ళీ పిలుస్తోంది. ఈ మిగిలిన జీవితంలో అయినా భూమి కోరుకున్న ప్రేమని నేను ఇవ్వాలనుకుంటున్నాను. తను నన్ను నమ్మాలి, నన్ను ప్రేమించాలి. కానీ గగన్ని చంపింది నేనే అని తెలిస్తే ఇదంతా ఒక్క క్షణంలో పోతుంది.